భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. రామాలయ పరిసర ప్రాంతంలో సూపర్ బజార్ సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం కుప్పకూలింది. పట్టణంలో చాలా మంది ఇప్పటికే ఈ భవనంపై ఫిర్యాదు చేశారు. ఐటీడీ పీఓ రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయమని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి పలువురి మరణానికి కారణమైంది. ఓనర్కు నోటీస్ ఇస్తే నోటీస్ ఇచ్చిన అధికారి మీదే గొడవ పెట్టుకున్నారు. అధికారులనే కాదు, ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్తలను కూడా ఓనర్ బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఆగితండి, కూలిపోతే మీకే ఇబ్బంది. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 6 మంది మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లుగా సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ మహేందర్. ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? ఆ శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. ఎవరినైనా రెస్క్యూ చేశారా? అనేసి ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా ప్రస్తుతం పార్టీకు చేరుకొని కూడా సహాయక చర్యలు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో అంటే ఈ బిల్డింగ్ ప్రారంభించినప్పటి నుంచి దీనికి సంబంధించి నాసి రకంగా పిల్లర్లతో ఈ బిల్డింగ్ సంబంధించి కన్స్ట్రక్షన్ చేస్తున్నారని కూడా లోకల్ గుండా సామాజిక కార్యకర్తలు కానీ అక్కడ భద్రాచలం పట్టణ వాసులు కానీ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఐటీడీఏ పీఓ రాహుల్ కూడా ఈ భవనాన్ని కూల్చివేయాలని కూడా పంచాయతీ శాఖ అధికారులు కూడా అదే సమయంలో ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే అదే సమయంలో ప్రాజెక్ట్ అధికారి చెప్పినా కానీ ఆదేశాలను నిర్లక్ష్యంగా వివరించి వారు ఎటువంటి చర్యలు పంచాయతీకి సంబంధించిన అధికారులు తీసుకోకపోవడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం సంబంధించి జరిగినట్లు కూడా స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే అనేక మార్లు కూడా నేషనల్ సేవా ట్రస్ట్ పేరుతో కూడా బిల్డింగ్ సంబంధించి కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు కూడా మనం కూలక ముందుకున్న విజువల్స్ కూడా మనం ఆ స్క్రీన్ మీద చూడొచ్చు. దాదాపు 5 అంతస్తులు 6 అంతస్తులకు సంబంధించి భవనం ఇది స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి లోకల్ గా అక్కడ ఉండే వాళ్ళు కూడా ఇది నాసి రకంగా చేస్తున్నారు. పిల్లర్స్ కూడా పూర్తిగా నాసి రకంగా ఉంటున్నాయి. ఏదైనా పెద్ద ప్రమాదం సంబంధించి జరిగితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉందని కూడా ఆయనతోని ఆ నేషనల్ సేవా ట్రస్ట్ సంబంధించి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న యజమాని సంబంధించి వెళ్లి కూడా సూచించారు. ఇదే సమయంలో వచ్చిన వారిపై సామాజిక కార్యకర్తలు కానీ లోకల్ భద్రాచలం పట్టణ వాసులు కానీ ఎవరైతే ఫిర్యాదు చేయడానికి ఎవరు వచ్చారో వారిపై కూడా తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా నాకు ఉన్నత స్థాయి అధికారులు తెలుసు, నన్ను ఎవరు ఏం చేయలేరని కూడా వారితో వాగ్వాదం చేయడం, బెదిరించడం కూడా మనం ఆ విజువల్స్ సంబంధించి స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. అంటే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా ఇంత తీవ్రత అంటే నేషనల్ సేవా ట్రస్ట్ సంబంధించి ఆ బిల్డింగ్ ఏదైతే ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అతను ఖచ్చితంగా ఉన్నత ఆ లోకల్ గుండె అధికారులకు సంబంధించి అందరితో ములాఖాత్ అయ్యే ఈ సంబంధించి ఈ ఇంత నాసి రకంగా ఎటువంటి క్వాలిటీ లేకుండా కూడా బిల్డింగ్ సంబంధించి నిర్మించినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఫిర్యాదు చేసినప్పుడే దీనిపై చర్యలు తీసుకొని అదే సమయంలో కూల్చివేస్తుంటే ఇంతమంది 6 సంబంధించి ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం 6 ఆ ప్రాణాలు కోల్పోయారు. ఇంకొకరిద్దరు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి సహాయక చర్యలు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా ఆ పిల్లర్స్ సంబంధించి గోడలు తీసే ప్రక్రియ కొనసాగుతుంది. తీసిన తర్వాత ఆ శిథిలాల కింద ఎంతమంది సంబంధించి ఉన్నారన్నది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఇష్యూ సంబంధించి ఇప్పటికే అంటే నవమి శ్రీరామనవమి కొద్ది రోజులు జరిగే సమయంలోనే ఈ ప్రమాదం జరగడం కూడా స్థానిక భక్తులను కూడా కొంత కలవరం సంబంధించి గుర్తిస్తుంది. ఎందుకంటే చాలా వరకు భద్రాచలం పట్టణంలో బిల్డింగ్లు అనేకంగా చాలా వరకు కన్స్ట్రక్షన్ సంబంధించి చేస్తున్నారు. చాలా వరకు ఎక్కడ క్వాలిటీ ఉండట్లే, పర్మిషన్ ఉండట్లే. కానీ ఎక్కడ ఉన్నత స్థాయి అధికారులు ఇక్కడ ఎంక్వైరీ కానీ విచారణ కానీ తనిఖీలు కానీ ఏమాత్రం చేపట్టలేదు. ఒక దర్జాగా అంత క్వాలిటీ లేని బిల్డింగ్ సంబంధించి నిర్మించినా కానీ ఎక్కడ అధికారులు ఫిర్యాదులు అందినా తనిఖీలు చేసి దానిపై చర్యలు తీసుకోలేదంటేనే ఇంకా చాలా వరకు కూడా కన్స్ట్రక్షన్ అంటే ఈ కట్టడం మొదటి నుంచి కూడా అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటుందన్నట్లుగా తెలుస్తోంది. అంటే కన్స్ట్రక్షన్స్ వాల్యూస్ సరిగా లేవు అన్న కారణమేనా, ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయా? కన్స్ట్రక్షన్ సంబంధించిన క్వాలిటీ లేదన్నది వాళ్ళు స్టార్టింగ్ బిల్డింగ్ సంబంధించి చేసినప్పటి నుంచి కూడా లోకల్ గా ఉండే ఆ స్థానికులు సంబంధించి చెప్పారు. స్థానికులు చెప్పిన తర్వాత వాళ్ళు వినకపోవడంతో కూడా కొందరు ఆ సామాజిక కార్యకర్తలకు సంబంధించి కూడా దీన్ని ఉన్నత స్థాయి అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. అక్కడ క్వాలిటీ సంబంధించి అంటే వాళ్ళు వెళ్ళి కూడా వాళ్ళు స్వయంగా చూశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే క్వాలిటీ చాలా తక్కువగా లెంతీగా ఉన్న పిల్లర్స్ సంబంధించి తక్కువ క్వాలిటీతో పిల్లర్స్
సంబంధించి నిర్మించడం, తక్కువ ఐరన్ కూడా చాలా వరకు ఐరన్ కూడా తక్కువ ఐరన్ క్వాలిటీ తగ్గించి పెట్టడం వల్లనే ఈ ప్రమాదానికి సంబంధించి జరిగినట్లు కూడా తెలిసింది. మొత్తం పిల్లర్స్ సంబంధించి మొదటి నుంచి కూడా వాళ్ళు ప్రధానంగా ఒకటే ఆరోపణ చేశారు, సామాజిక కార్యకర్తలు కానీ స్థానికులు కానీ, పిల్లర్లు క్వాలిటీ లేవు, పిల్లర్లు నాసి రకంగా చేస్తున్నారు. దీనివల్ల బిల్డింగ్ అనేది 5 అంతస్తుల బిల్డింగ్ కావడంతో క్వాలిటీ ఉండకపోతే రేపు పొద్దున ఏదైనా పెద్ద ప్రమాదం జరుగుతుందన్నది కూడా వారికి స్వయాన బిల్డింగ్ ఆ నేషనల్ ట్రస్ట్ సంబంధించి ఎవరు యజమాని ఆయనకు కూడా వచ్చి చూపించినట్లు కూడా అక్కడ స్థానికులకు సంబంధించి చెప్పారు. చూసిన తర్వాత కూడా తను వారి మీదకే రివర్స్ అవ్వడం, దాన్ని ఏమాత్రం లెక్క చేయకపోవడం వల్లనే ఇంత పట్టణంలో ఇప్పుడు రామాలయానికి సంబంధించి కూటవేటి దూరంలోనే బిల్డింగ్ సంబంధించి ఉంది. ఇంత కూటవేటి దూరంలో ఈ ట్రస్ట్ సంబంధించి కూడా రేపు పొద్దున భక్తులు ఇది పూర్తయి ఉంటే భక్తులు చాలా మంది వచ్చి ఇందులో షెల్టర్ గా ఉండే అవకాశం ఉంటుంది. అదే భక్తులు వచ్చిన తర్వాత ప్రమాదం సంబంధించి జరిగి పూర్తయిన తర్వాత ఉంటే దీని ప్రాణ నష్టం ఊహించని రీతిలో ఉండేది. అంటే ఎంత పెద్ద స్టార్టింగ్ ఇప్పుడు అవడం వల్లనే శిథిలాలకు 6-7 సంబంధించి అదే పెద్ద ఎత్తున సంబంధించి భక్తులు ఉన్నప్పుడు ప్రమాదం జరిగి ఉంటే దీనికి నష్టం తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద నిర్లక్ష్యం, చాలా పెద్ద నిర్లక్ష్యంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే భద్రాచలం అనేది చాలా దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు, రామాయణం దర్శించుకుంటారు. ఇక్కడ షెల్టర్ సంబంధించి అద్దెకు లాడ్జీలలో కానీ ఇక్కడ వసతి గృహాల్లో కానీ ఉంటారు. నవమితో పాటుగా ఇతర కీలకమైన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఇంకా లక్షల్లో సంబంధించి వస్తుంటారు. ఇంత పవిత్ర పుణ్యక్షేత్రం, ఎంత ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రం, ఇంత పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఆ ప్రాంతంలో బిల్డింగ్ సంబంధించి కన్స్ట్రక్షన్ విషయంలో ఉన్నతాధికారులు ఖచ్చితంగా ఇక్కడ దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎన్ని బిల్డింగ్స్ సంబంధించి ఎక్కడ నిర్మాణం సంబంధించి చేపట్టినా దాని క్వాలిటీ మెజర్మెంట్ ఖచ్చితంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ పాటించట్లేదు అన్నది కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ ఆరోపణలకు సంబంధించి వస్తుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూలింది కాబట్టి దీనిపై ఎక్కువ స్థాయిలో వస్తుంది. కానీ ఇలాంటివి చాలా రోజుల నుంచే చాలా చోట్ల జరుగుతున్నాయి అన్నది కూడా ఒక ఫిర్యాదులకు సంబంధించి కూలిన తర్వాత స్థానికుల నుంచి కూడా భద్రాచలం పట్టణ వాసుల నుంచి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా ఎన్ని కన్స్ట్రక్షన్ సంబంధించి ఇప్పుడు కొత్తగా కడుతున్నారు, ఇక పూర్తయిన వాటి క్వాలిటీ ఉందా లేదన్నది కూడా ఖచ్చితంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. లేకుంటే ఈ ప్రమాదం సంబంధించి ఇంకా వేరే ఇక్కడ పర్మిషన్ లేకుండా కట్టారా, ఇంకా క్వాలిటీ మెజర్మెంట్ పాటించట్లేదా అన్నది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఇది చాలా విషాదకరంగా ఘటనగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ కథనంగా సంబంధించి దాదాపు ఇప్పటికీ 60 మంది సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా కూలిన పిల్లర్స్ ను కూడా తొలగించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. ఇప్పటికే సీఎం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి దృష్టికి వెళ్ళింది, వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.